జై శ్రీరామ్. ఈ గుడి అండి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది శ్రీలంకలోని సీతమ్మవారి టెంపుల్. రావణాసురుడి చేత అపహరించబడిన తర్వాత సీతమ్మ వారిని ఈ ప్రదేశంలోనే 11 నెలలు ఉంచారండి. ఇక్కడ మేము వెళ్ళేసరికి మొత్తము వర్షము, చాలా అందంగా ఉందండి. క్లైమేట్ మొత్తం మబ్బులు, కాకపోతే వర్షం ఉధృతికి మేము మరీ లోపలికి వెళ్ళలేకపోయాం. మొత్తం గుడంతా మాత్రం చూసొచ్చామన్నమాట. చాలా అందంగా ఉందండి ఈ గుడికి ఎడమ వైపున సీతారామచంద్రులు, లక్ష్మణులు ఉన్నారండి. మనం డైరెక్ట్గా గుడికి కనుక వెళ్ళిపోయామంటే మీరు ఇవి చూడలేరు. చాలా అందంగా ఉన్నాయి ఈ విగ్రహాలు కూడాను. ఈ పక్క నుంచి మెట్లు దిగి లోపలికి వెళ్ళాలండి గుడికి. అమ్మవారిని, సీతమ్మవారి ఉంచిన అశోక వృక్షము, ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి పైకి ఎగిరిన చోటు, ఆయన పాదము, హనుమంతుడి పాదం కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో చివరి వరకు చూడండి మీరు వీలైతే. ఇలా మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి కుంకుమ, గంధం, అవి పసుపు అవి ఉన్నాయి. గంట ఉందండి. ఆ గంట మనం ఇచ్చేసి మ్రోగించి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీను అక్కడ పక్కనేమో ఈ గుడి ప్రాంగణంలో అండి ఆంజనేయ స్వామి, హనుమంతుడు, సీతారామ లక్ష్మణులు ఈ గుడులన్నీ కొలువై ఉన్నాయి. హనుమంతుడు స్వయంభూగా వెలిసిన గుడి అని చెప్తారు. ఇది సీతారామ లక్ష్మణుల గుడి అండి. మెయిన్ ఇక్కడే పూజలు జరుగుతాయి. చాలా చక్కటి హారతి, చక్కటి చిత్రపటాలు ఉన్నాయి. దీని పేరు అశోక వాటిక టెంపుల్ అని కూడా అంటారు. సీతమ్మ హోలీ రివర్ ఉంది అక్కడ, వెనకాల ప్రవహించేది అమ్మవారు. అక్కడ 11 నెలలు ఉన్నందుకు గాను అమ్మవారి పేరుతోటే ఆ రివర్ని పిలుస్తారనమాట. సో ఈ విగ్రహాల దగ్గర ఎంత బాగా హారతి ఇచ్చారు, మమ్మల్ని స్పెషల్గా ఉండమని చక్కటి అమ్మవారి కుంకుమ అవన్నీ మాకు అందజేశారు. ఇదే ఇప్పుడు నేను మీకు చూపించబోయేది అశోక వృక్షం అండి. కాలక్రమేణా అంతటి పెద్దది అశోక వృక్షం ప్రస్తుతం ఈ రూపంలో ఉంది. చుట్టుపక్కల అంతా కూడాను ప్రకృతి సౌందర్యంతో ఉంది. ప్రస్తుతం దాన్ని బయోలాజికల్ గార్డెన్ గా ఏదో చేశారు శ్రీలంక గవర్నమెంట్. ఈ అశోక వృక్షం మాత్రం మొదలంతా భద్రపరిచి చక్కటి హోలీ క్లోత్స్ తోటి, దాన్ని పవిత్ర వస్త్రాలతోటి చుట్టి దాన్ని భద్రపరిచారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదంతా చుట్టుపక్కలంతా కూడా బాగుందండి. ఈ గుడి వెనకాల నుంచి మనం కొంచెం దూరం గనక నడిచి వెళ్తే, మేము వెళ్ళిన టైంలో చాలా వర్షం పడుతుందని చెప్పాను కదండి, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అక్కడ నదులు అవిను. ఆ వెనకాలగా అమ్మవారిని ఒరిజినల్ గా ఉంచిన ప్రదేశం ఉంది. అక్కడికి మనం మామూలుగా ఉండి మీకు ఎదురుగుండా కనిపించేది అమ్మవారి నుంచిన ప్రదేశం. అక్కడ మీకు వీడియో చివరిలో ఆంజనేయ స్వామి మొదట దిగిన గుడి, ఆ ప్రదేశం కూడా నేను మీకు పెట్టాను, మీరు వీలైతే చూడండి. ఆ గుడికి ముందు వెళ్తాము, అది చూసుకున్న తర్వాత మనం ఈ గుడికి వస్తామన్నమాట. ఇక్కడ అమ్మవారిని కనుగొని ఆంజనేయ స్వామి, నీకెందుకమ్మా ఇంత కష్టం, నా భుజాల మీద కూర్చోమ్మా, నిన్ను రామచంద్రమూర్తి దగ్గరికి ఒక్క అంగల్లో తీసుకెళ్లిపోతానని చెప్తారు. కానీ సీతమ్మ వారు అంటారు, కానీ హనుమ అలా వెళ్ళిపోతే రామచంద్రమూర్తికి గౌరవం దక్కదు, ఆయన ప్రతాపం ప్రపంచానికి తెలియచేసి ఆయనని గౌరవప్రదంగా వెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్తారు అమ్మవారు. అందుకే అమ్మవారు వెంటనే వెళ్ళిపోలేదు, లేకపోతే యుద్ధకాండ కూడా మనకు ఉండేది. ఇదే ఆంజనేయ స్వామి పాదం అండి. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి ఒక్క ఉదుటిన ఎగిరినందుకు గాను అక్కడ భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఆంజనేయ స్వామి పాదం. ఒకటే పాదం ఉందండి. లోపల నీళ్లలో ఉన్నాయని కొంతమంది అంటారు, ఇంకా నీళ్లలో లేవండి. అది ఎందుకో నేను మీకు చెప్తాను. ఆ పాదం ఒకటే ఎందుకుందో అక్కడ ఆ ఆంజనేయ స్వామి కూర్చున్న పొజిషన్ ఉంటుందన్నమాట, పోస్చర్, భంగిమ. అదే భంగిమలో ఆంజనేయ స్వామి పైకి ఎగిరినందుకు గాను ఒకే పాదం అక్కడ ఉంటుందన్నమాట. దాని చుట్టూ బంగారు రంగులో ఆంజనేయ స్వామికి గుర్తుగా అక్కడ అమర్చారు. మనం వర్షం అది లేకపోతే ఆ లోపలికి కిందకి కూడా దిగచ్చు. ఆ పక్కన మరొక గుడి కూడా ఉంటుందండి, ఆ గుడిని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇలా చాలా అందంగా ఉంది. ఈ ప్రదేశంలోనే ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని కనుగొని ఆయన అంగుళీయకం ఇచ్చి అమ్మవారిని కలుసుకుంటారనమాట. అమ్మవారు సంతోషపడతారు. ఆ జ్ఞాపకంగా ఇక్కడ చక్కటి గుడి కట్టారనమాట. చుట్టుపక్కలంతా అసలు దట్టమైన అడవి ప్రాంతం అండి. మొత్తం రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి.
శ్రీలంకలో మెయిన్ చాలా నీట్నెస్ అండి. అగోండి ఆ లోపల ఇంకొక గుడి ఉంది, ఇక్కడేమో ఇంక ఈ గుడి లోపల అన్నమాట. ఇదంతాను చిన్న గుడి అయినప్పటికీ చాలా అందంగా ఉందండి. లోపలంతా చక్కటి రంగురంగులతోటి కొత్తగా చాలా అందంగా ఉంది గుడి. 9000 సంవత్సరాలు ఇంకా పురాతనమైన గుడి కదండి. ఇప్పటికీ కూడా మన ఆ జ్ఞాపకాలని గౌరవంగా అక్కడ ఆంజనేయ స్వామిని ఇక్కడ స్వయంభూగా చెప్తారని చెప్పాను కదా, ఆ గుడి ఇదంతా ఉందండి. ఆ వెనకాల మీకు మరోసారి చూపిస్తున్నాను. ఇదే ఆంజనేయ స్వామి పాదము మరియు ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని కలుసుకున్న చోటు అనమాట ఇది. ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా ఉంది. మీకు చెప్పాను కదండి, ఆంజనేయ స్వామి ఈ భంగిమలో పైకి ఎగిరినందున స్వామి వారిది ఒకటే పాదముద్ర మనకి కనిపిస్తుంది. చూడండి, ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే ఏదైనా చేయగలరంటానికి నిదర్శనం. భగవంతుడిని నమ్మితే మనకి ఏ కష్టాలు దరిచేరవండి. టైం పట్టినప్పటికీ ఖచ్చితంగా మన కష్టాలు తీరిపోతాయి. ఇది అశోక వాటిక, ఇందాక చెప్పినట్టుగా అశోక వృక్షము. ఇంత బాగుంది, కలర్ఫుల్గా చేసి అమ్మవారి జ్ఞాపకంగా మనం జరిగింది అంటానికి నిదర్శనం ఇది. ఇగోండి ఇలా అంతా చాలా బాగుంది. కొంతమంది అమ్మవారు 9 నెలలు ఉన్నారంటే, కొంతమంది 11 నెలలు ఉందని చెప్పారు అమ్మవారు ఇక్కడ ఈ ప్రదేశంలో. సో ఆవిడ ఇవన్నీ ఉంచారు. చివరికి మాత్రం ఆంజనేయ స్వామి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడంతా తగలపెట్టేసి వెళ్ళిపోయినందు గుర్తుగాను మట్టితో సహా నల్లగా ఉంటుందని చెప్తారు. ఇదంతా గుడి ప్రాంగణమే. చక్కటి చిన్న చిన్న గుడులు, చక్కటి అర్చన, భగవంతుడికి హారతి, అవన్నీ చాలా బాగా చేశారు. ఇక్కడ రాముడి చిత్రపటం పక్కన చాలా అందంగా ఉంది. ఇది గుడి బయట ఎడమ వైపున ఎంత చక్కటి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీత అమ్మవారి విగ్రహాలు ఉన్నాయంటే మీరు గబుక్కుని వెళ్ళిపోతే హడావిడిలో చూడలేరండి. ఆ గుడికి ఎడమ వైపున ఈ విగ్రహాలు ఉన్నాయి. సో తప్పక దర్శించండి. ఈ విగ్రహాల లోపల నుంచి గుడి కనిపిస్తూ ఉంటుందండి. భలే అందంగా ఉంటుంది ఆ సీనరీ. మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది, కానీ అన్నీ చూడగలిగాము. చాలా ఇంకా బాగా కనిపించి చాలా అందంగా కనిపించింది. ఇది ఆంజనేయ స్వామి మొదటిసారిగా పాదం మోపిన చోటు. ఇది హనుమంతుడి టెంపుల్. లోపల చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి, అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. వీలైతే ఆ గుడి వీడియో నేను మీకు మొత్తం పెడతాను. సీతమ్మ వారిని వెతుక్కుంటూ మన ఆంజనేయ స్వామి పాదాలు మొదటిగా ఈ ప్రదేశంలోనే పెట్టిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి అంత పవిత్రత అన్నమాట. ఇదండి అసలు అంత అరణ్యంలో అమ్మవారిని ఎలా కనుగొని ఇక్కడ ఆయన కనిపెట్టారో ఆయనకొక్కరికే సాధ్యమేమో. ఇది సెంట్రల్ ప్రావిన్స్ న్యూవారా ఎలియా అని అంటారండి. సీతమ్మ వారికి అంకితం చేయబడిన టెంపుల్ ఇది. అమ్మవారిని కనుగొన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇది మన రామాయణ టూర్లో చాలా ఇంపార్టెంట్ టెంపుల్. మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి గనక సీతమ్మ వారిని కనుగొనకపోతే ఇంకా ఎక్కువ రోజులు, బహుశా సీతారాముల వియోగం ఎక్కువ రోజులు ఉండేదేమో. సో ఆంజనేయ స్వామి రామాయణంలో చాలా ప్రధానమైన ఇది కాబట్టి మనం ఈ ఆంజనేయ స్వామి గుడి తప్పక దర్శించాలి. విగ్రహం చాలా పెద్దగా ఉందండి. అసలు నేను స్వామివారికి ఆ కండువ అవి తీసుకువెళ్ళాను, అవి వేశారనమాట. చాలా అందమైన ఈ సీతా అమ్మవారి దర్శనాన్ని, ఆ గుడిని మీరు తప్పక సందర్శించండి. జై శ్రీరామ్.